వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే గులాబీ పూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఎగ్ యూస్ చేయకుండా ఈ రోజ్ కుకీస్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ రోజ్ కుకీస్ తయారు చేసుకోవడానికి ముందు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. మైదా పిండి బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇది స్వీట్ ఐటెం కాబట్టి టేస్ట్ కోసం చిటికెడు ఉప్పుని యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇందులోకి అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ తక్కువ ఇష్టపడే వాళ్ళు అరకప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి అంతా కూడా కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ని ఎక్కువ యాడ్ చేయకండి. ముందు మనం టైట్గా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని లూజ్గా కలిపేసుకుంటే షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇది ఇంకా పలచబడిపోతుంది. అందుకని ముందు మనం కొద్దిగా టైట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 3 to 4 hours పాటు నాననివ్వాలి. పిండిని ఎంత ఎక్కువసేపు నానబెడితే గులాబీ పూలు అంత చక్కగా వస్తాయి. పిండిని నానబెట్టేటప్పుడు మధ్యలో 2-3 సార్లు స్పూన్తో మిక్స్ చేసుకుని షుగర్ అంతా కూడా అందులో కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా ఒక 4 hours తర్వాత షుగర్ అంతా కూడా కరిగిపోయి ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ మనకి కొంచెం పలచబడింది కదా. ఇప్పుడు ఇందులోకి లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ జాగ్రత్తగా చూడండి, ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ రావాలి. బాగా పలుచగా కాకుండా థిక్గా కాకుండా ఇలా మీకు చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే గులాబీ పూలు చక్కగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇటువంటి పూలగుత్తిని ఆయిల్లో ఉంచి పూలగుత్తి మునిగేంత వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా మరిగించండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత ఈ పూలగుత్తిని తీసి పిండిలోకి డిప్ చేయండి. పైన కొద్దిగా గ్యాప్ వచ్చేటట్టుగా ఈ పిండిలోకి ముంచుకోవాలి. ఇప్పుడు వెంటనే ఈ పూలగుత్తిని మరుగుతున్న ఆయిల్లోకి ఒక 5 సెకండ్ల పాటు ఉంచి 5 సెకండ్ల తర్వాత పూలగుత్తిని కుదపండి. గులాబీ పువ్వు పూలగుత్తు నుండి విడిపోతుంది. ఒకవేళ గనక విడిపోకపోతే ఈ విధంగా అట్లకాడ కానీ లేదా నైఫ్తో కానీ సపరేట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఒకవైపు గులాబీ పూని వేస్తూనే మరొక వైపు పూలగుత్తిని కాలనివ్వాలి. ఇలా ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. గులాబీ పువ్వు బయటికి తీసిన తర్వాత మరింత కలర్ చేంజ్ అవుతుంది. అందుకని మరీ ఎక్కువసేపు మాడనివ్వకండి. మధ్య మధ్యలో ఈ విధంగా ఎక్స్ట్రాస్ వస్తే వీటిని సపరేట్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ చేదొస్తుంది. అలాగే మనం పూలగుత్తిని ముంచే ప్రతిసారి పిండిని ఒకసారి కలుపుకుని పూలగుత్తిని ముంచి గులాబీ పూల్ని వేసుకోవాలి. ఇప్పుడు మరొక గులాబీ పువ్వుని వేయడం చూద్దాం. బాగా కాలిన ఈ గులాబీ గుత్తిని పిండిలోకి ఉంచి ఆ స్టాండ్ని ఇప్పుడు ఆయిల్లో పెట్టి ఒక 5 సెకండ్ల తర్వాత గులాబీ గుత్తిని కుదపండి. ఈజీగా గులాబీ పువ్వు గుత్తి నుండి విడిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ గులాబీ గుత్తులు ఈజీగా సపరేట్ అయిపోతూ ఉంటాయి. మనం పిండిని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టడం వల్ల గులాబీ గుత్తులు ఈ విధంగా ఈజీగా స్టాండ్ నుంచి సపరేట్ అవుతాయి. ఎక్కువసేపు నానబెట్టకపోతే గులాబీ గుత్తికి స్టిక్ అయిపోతాయి. అచ్చం మైదా పిండితో గులాబీ పూల్ని చేస్తే 1 or 2 days పాటు బాగానే ఉంటాయి, తర్వాత సాగుతాయి అన్నమాట. అందుకని ఈక్వల్ క్వాంటిటీస్లో మనం మైదా పిండి ఎంత తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో రైస్ ఫ్లోర్ని తీసుకుని గనక ఈ గులాబీ పూలు చేసుకున్నట్లయితే గులాబీ పూలు క్రిస్పీగా చక్కగా టేస్టీగా ఉంటాయి. గులాబీ పూలు చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 to 20 days పాటు ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. రోజ్ కుకీస్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.